హాయ్ అండి అందరికీ. రీసెంట్‌గా మన టెక్మాక్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ ఇంటర్నల్ డేటాబేస్ క్రాష్ అయిందండి. ఎందుకు క్రాష్ అయిందంటే చాలామంది యూజర్స్ డైలీ ఎగ్జామ్స్ రాయటం వల్ల మా యొక్క స్టోరేజ్ పెరిగిపోయి, మా ఒక వర్చువల్ మెషిన్ ఏదైతే ఉండిద్దో సర్వర్‌లో లైనక్స్ మీద రన్ అవుతది. ఆహ్, దాని మీ దాని మీద బాగా ప్రెషర్ పడి వీఎం క్రాష్ అయితే అయింది. కాబట్టి మనమైతే ఇప్పుడు కంప్లీట్‌గా పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ ఎనేబుల్ చేశామండి. అది కూడా చాలా తక్కువ రేట్‌కి ఎనేబుల్ చేశాము. ఎందుకంటే మా సర్వర్స్ బిల్లు మాటల్లో చెప్పుకోలేనంత పెరిగిపోయాయి. పెద్ద నంబరే, చిన్న నంబర్ అయితే కాదు. చిన్న నంబర్ అయితే మేమే పే చేసేవాళ్ళం. చాలా పెద్ద నంబర్ వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక వెబ్‌సైట్ కంప్లీట్‌గా క్లోజ్ చేద్దాం అనుకున్నాము. కానీ ఇది క్లోజ్ చేయకుండా యూజర్స్‌కి ఏదో ఒక బెనిఫిట్ తీసుకొద్దామని మనం ఏం చేసామంటే బయట వెబ్‌సైట్స్‌తో కంపేర్ చేస్తే మన వెబ్‌సైట్‌లో చాలా తక్కువ డబ్బులకి మీకు మంత్లీ మాక్ టెస్ట్ 49 అండ్ విత్ ప్రీమియం మాక్ టెస్ట్‌లు గానీ ఏమన్నా కావాలనుకుంటే వీక్లీ మాక్ టెస్ట్ రూ. 99 పెట్టామండి. ఇప్పుడు నేను మీకు ఎలా పేమెంట్ చేయాలి? ఎలా రిజిస్టర్ అవ్వాలి? ఎలా పేమెంట్ చేయాలనేది చెప్తాను. ఒకసారి కరెక్ట్‌గా చూడండి. ఆహ్, ఇప్పుడు నా పేరు ఎంటర్ చేస్తాను ఇక్కడ. నా మొబైల్ నంబర్ ఏదో ఒకటి ఎంటర్ చేస్తాను. జస్ట్ ఇది టెంపరరీగానే నా వరకే ఎంటర్ చేస్తున్నాను. మీరు ఇట్లా డమ్మీ నంబర్స్ ఎంటర్ చేయొద్దు. డమ్మీ నంబర్స్ ఎంటర్ చేస్తే మళ్ళా మీరు ఎగ్జామ్ రాయలేరు. జాగ్రత్త. ఇప్పుడు నేను వీక్లీ మాక్ టెస్ట్ ఒక్కసారి ఫ్రీగా ఉంటది. ప్రతి వీకు ఒకసారి ఫ్రీగా రాసుకోవచ్చు. అన్‌లిమిటెడ్ టైమ్స్ రాసుకోలేరు. బట్ ప్రతి వీకు ఒకసారి రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నాను లాంగ్వేజెస్. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేశాను. ఏదో ఒక 5 క్వెషన్స్ అటెంప్ట్ చేస్తాను ర్యాండమ్‌గా. ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళా ఆ రోజు అయిపోయింది. నేను నెక్స్ట్ డే మళ్ళా వచ్చాను. నెక్స్ట్ డే మళ్ళా ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నాను అనుకోండి. నా పేరు మళ్ళా ఎంటర్ చేస్తాను. నా ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాను. నా సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. స్టార్ట్ కొట్టాను. స్టార్ట్ కొడితే స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే మనకి వారానికి ఒక ఎగ్జామే కదా రాయగలిగేది మనం. దానికి మించి రాయలేము. ఒక ఎగ్జామే కాబట్టి ఇక్కడ ఏముంటుంది, యూ హ్యావ్ యూజ్డ్ యువర్ వన్ ఫ్రీ నార్మల్ మాక్ టెస్ట్ ఫర్ దిస్ వీక్. అప్గ్రేడ్ టు ఏ ప్రీమియం ప్లాన్ టు కంటిన్యూ ప్రాక్టీసింగ్ వితౌట్ లిమిట్స్. లిమిట్ లేకుండా ప్రాక్టీస్ చేయడానికి మీరు ప్లాన్ తీసుకోండి అని చెప్తుంది. సో ఇది ప్రీమియం రూ. 49 ప్లాన్ ఏంటంటే అన్లిమిటెడ్ నార్మల్ మాక్ టెస్ట్ రాసుకోవచ్చు. డైలీ మాక్ టెస్ట్ ఎన్నైనా రాసుకోవచ్చు. అన్ని సబ్జెక్ట్స్ అన్లాక్ అయి ఉంటాయి. పలానా సబ్జెక్ట్ లాక్, పలానా సబ్జెక్ట్ అన్లాక్ అని ఏమి ఉండదు. ఖచ్చితంగా అన్ని సబ్జెక్ట్స్ రాసుకోవచ్చు. కాకపోతే ఒకటి మైనస్, వీక్లీ మాక్ టెస్ట్లు రాయలేరు. వీక్లీ మాక్ టెస్ట్లు ఎందుకు రాయలేరు అంటే వీక్లీ మాక్ టెస్ట్ చాలా పెద్దది మాడ్యూల్ అనమాట. ఆ మాడ్యూల్ మెయింటైన్ చేయడానికి మా సర్వర్ సరిపోవట్లేదు. అందుకనే 49 ప్లాన్‌తో మనం తీసుకురావట్లేదు. అల్ట్రా ప్రీమియం ప్లాన్ ఏంటంటే మీకు అన్నీ వస్తాయి. విత్ కస్టమర్ సపోర్ట్‌తో సహా. మొత్తం మీరు ఇప్పుడు ఈ ఈ గంట మీరు టికెట్ రైజ్ చేస్తే వితిన్ 2-3 అవర్స్‌లో మీ ఇష్యూ సాల్వ్ చేస్తామనమాట. ఈవెన్ ప్రీమియం ప్లాన్‌లో కూడా సాల్వ్ చేస్తాం గానీ అల్ట్రా ప్రీమియంలో ఇంకొద్దిగా ప్రయారిటీ ఎక్కువ ఇస్తామనమాట. సో, అల్ట్రా ప్రీమియం ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రీమియం ప్లాన్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఇష్టం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూపీఐయా, కార్డా, నెట్ బ్యాంకింగా, వాలెటా అని అడుగుతది. మీరు డెస్క్‌టాప్ వర్షన్ అయితే మీరు యూపీఐ కొట్టండి. యూపీఐ కొట్టి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ మొబైల్‌లో స్కాన్ చేసి పేమెంట్ చేసేయొచ్చు. పేమెంట్ చేసిన వెంటనే మీకు డాష్‌బోర్డ్‌లోకి రీడైరెక్ట్ అయిపోద్ది. మీరు చూసుకోవచ్చు. మీ సబ్స్క్రిప్షన్ వ్యాలిడిటీ అదంతా చూసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే అక్కడ క్యాన్సిల్ చేసేస్తాను ప్రెజెంట్. ఇది మీరు ఎట్లైనా పేమెంట్ చేసుకోవచ్చు. ఫోన్‌పే క్లిక్ చేసుకొని ఫోన్‌పే మీద వెళ్ళిపోవచ్చు. ఈవెన్ మొబైల్ అయితే మొబైల్ మీకు చూపిస్తాను ఎట్లా వస్తుందో. ఇక్కడ యూపీఐ ఉంది. మీకు ఇక్కడ నాది డెస్క్‌టాప్ కాబట్టి నాకు ఇట్లా చూపిస్తుంది. బట్ మీకు మొబైల్ అయితే గనక
ఇంకొద్దిగా ఇమ్మీడియట్గా మీకు ఫోన్పే యాప్కి రీడైరెక్ట్ అయిపోతుంది. ఇదిగోండి ఇలా వస్తుంది ఫోన్పే అని. పే చేయగానే ఆటోమేటిక్గా ఫోన్పేకి రీడైరెక్ట్ అయిపోతుంది. ఫోన్పేలో పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేయగానే ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వస్తుంది సక్సెస్ ఆఫ్ ఫెయిల్డా అని తెలుస్తుంది. ఇప్పుడు నేను ప్రజెంట్ క్యాన్సిల్ చేసేస్తున్నాను, ఎందుకంటే డెస్క్టాప్లో ఫోన్పే ఉండదు కదా. సో నేను క్యాన్సిల్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ వన్స్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఉండదు. మళ్ళీ ప్లాన్ తీసుకోవాల్సిందే కంపల్సరీ. సో అలా వన్స్ మీరు పేమెంట్ చేశాక ఇక్కడ మీకు మనిషి బొమ్మ కనిపిస్తుంది కదా, ఇది మీ డాష్ బోర్డ్ అనమాట. ఒకసారి దీని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా రీడైరెక్ట్ అయిపోతారు అనమాట. వెల్కమ్ డాష్ బోర్డ్ అని. ఇక్కడ రీడైరెక్ట్ అయిపోతే ఇక్కడ మీకు కనిపిస్తుంది మీ కరెంట్ సబ్స్క్రిప్షన్ ఏంటి, ఫ్రీ ప్లాన్లో ఉన్నారు, మరి స్టేటస్ కూడా ఫ్రీ. అండ్ వ్యాలిడిటీ, దీనికి ఫ్రీ ప్లాన్కి వ్యాలిడిటీ ఏమి ఉండదు కాబట్టి వ్యాలిడిటీ ఏం లేదు. మీరు ఏమన్నా అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే ఈ డాష్ బోర్డ్ నుంచి కూడా అప్గ్రేడ్ అవ్వచ్చు. అప్గ్రేడ్ టు ప్రీమియం కొడితే ప్రీమియం ప్లాన్ చూపిస్తుంది, మీకు ఏది కావాలో అది అప్గ్రేడ్ అయిపోవచ్చు. అండ్ మీకు ఇక్కడ యాక్యురసీ కనిపిస్తుంది, ఓవరాల్ యాక్యురసీ. మీ టోటల్ ఎగ్జామ్స్ ఏమి రాశారు ఏంటి, పేపర్ 1% రీసెంట్ ఎగ్జామ్స్ కనిపిస్తుంది మీకు ఇక్కడ. కరెక్ట్ ఎన్ని పెట్టారు, రాంగ్ ఎన్ని పెట్టారు, మీరు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నారు, మీ రికమెండేషన్స్ వస్తాయి ఇక్కడ. ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాకి యాక్యురసీ 40% కంటే ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేసుకోమని చెప్తున్నాను. వర్క్ ఆన్ టైం మేనేజ్మెంట్, అవాయిడ్ గెస్సింగ్ టు ఇంప్రూవ్ యాక్యురసీ. టైం మేనేజ్మెంట్ చేసుకోమని. ప్రాక్టీస్ ఎయిమ్ ఫర్ అట్లీస్ట్ 3 మాక్ టెస్ట్ పర్ వీక్. ప్రతి వీక్ 3 మాక్ టెస్ట్ అయినా అటెంప్ట్ చేయండి అని మీకు ఇట్లా స్మార్ట్ రికమెండేషన్స్ అయితే వస్తాయి. అండ్ మీకు ఇక్కడ పేమెంట్ చేస్తే కనుక ఇక్కడ మీ పేమెంట్ హిస్టరీస్ కూడా వస్తాయి. మొత్తం అన్నీ మీకు ఈ డాష్ బోర్డ్లో మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ మీరు బ్యాక్కి వెళ్తే కనుక నార్మల్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈవెన్ వీక్లీ మాక్ టెస్ట్ కూడా మీకు ఇప్పుడు అవైలబుల్గా లేదులే, కానీ ఇఫ్ ఇన్ కేస్ అవైలబుల్గా ఉంటే కనుక మీరు వీక్లీ మాక్ టెస్ట్ కూడా 99 సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొని రాయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ 49 ప్లాన్ తీసుకున్న తర్వాత 99 ప్లాన్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటే 49 ప్లాన్ ఇంకా ఎక్స్పైర్ అయిపోద్దండి. మళ్ళీ 49 ప్లాన్ రావాలంటే రాదు. 49 ఎంత అయితే కట్టారో అంత కట్ చేసుకొని మిగతా అయితే పే చేయటం అట్లా ఏమి ఉండదండి. మీరు వన్స్ ఒక ప్లాన్ తీసుకున్న తర్వాత ఇంకో ప్లాన్కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే కనుక పాత ప్లాన్ డబ్బులు పోయినట్టే. అది గుర్తుపెట్టుకొని మీరు ఏ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నారో ప్లాన్ తీసుకోండి. మంచి ప్లాన్ తీసుకుంటారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి.